ఈ యొక్క వీడియో లెక్చర్లో మనం రింగ్ కౌంటర్ అంటే ఏంటి, అసలు రింగ్ కౌంటర్ ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఇది వచ్చేసరికి రింగ్ కౌంటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్పుట్ వచ్చేసరికి చూసుకుంటే D0, D1, D2 అండ్ D3 అనమాట. అవుట్పుట్స్ వచ్చేసరికి Q0, Q1, Q2 అండ్ Q3 అనమాట. ఓకే, ఈ రింగ్ కౌంటర్లో సేమ్ క్లాక్ సిగ్నల్ అనేది అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి సైమల్టేనియస్గా అప్లై అవుతుంది, జస్ట్ లైక్ ఏ సింక్రనస్ కౌంటర్. అదేవిధంగా ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా క్లియర్ అనే ఇన్పుట్ అనేది అన్నిటికీ అప్లై చేస్తున్నాం. ఈ క్లియర్ ఇన్పుట్ అప్లై చేసిన వెంటనే ఇందులో ఏదైతే డేటా స్టోర్ అవుతుందో అదంతా కూడా రిమూవ్ అనేది అయిపోతుంది అనమాట. ఈ రింగ్ కౌంటర్లో మెయిన్గా మనం కరెక్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ అనేది సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ కింద, అండ్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో అది థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ కింద, అండ్ థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్ కింద అప్లై అవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ కింద అప్లై అనేది అవ్వడం జరిగింది. ఓకేనా, ఇదే కంప్లీట్ వర్కింగ్ ఆఫ్ రింగ్ కౌంటర్. నేను ఏవైతే టాపిక్స్ కవర్ చేశానో అవే ఇక్కడ పాయింట్స్ రూపంలో అందించడం జరిగింది. ఓకేనా, రింగ్ కౌంటర్ ఏదైతే ఉందో ఇది మనకి జస్ట్ లైక్ ఏ సిసో షిఫ్ట్ రిజిస్టర్ అనమాట. ఓకే, వన్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ కింద అప్లై అవుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ నేను ప్రీవియస్గా చెప్పడం జరిగింది. ఓకే, ఈ యొక్క రింగ్ కౌంటర్కి మనం D ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది వాడుతాము. ఓకే, మొత్తంగా ఈ యొక్క రింగ్ కౌంటర్కి మనం 4D ఫ్లిప్ ఫ్లాప్స్ వాడుతాము. ఎందుకు D ఫ్లిప్ ఫ్లాప్స్ వాడాలి అనుకుంటే, D ఫ్లిప్ ఫ్లాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే డేటాను స్టోర్ చేయగలవు. అందుగురించే మనం D ఫ్లిప్ ఫ్లాప్స్నే వాడుతాము. J ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ లేదా SR ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ అందుకే వాడము. D ఫ్లిప్ ఫ్లాప్స్ మాత్రమే మనకి డేటాను స్టోర్ చేయగలవు. ఓకే, ఇక్కడ ఇన్పుట్స్ వచ్చేసరికి ఫ్లిప్ ఫ్లాప్స్కి D0, D1, D2, D3 అండ్ అవుట్పుట్స్ వచ్చేసరికి Q0, Q1, Q2, Q3. ఓకే, నెక్స్ట్ మీకు ఆల్రెడీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఏదైతే ఉందో అది సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ కింద అప్లై అవుతుంది, అండ్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ కింద అప్లై అవుతుందని చెప్పడం జరిగింది. అదే ఆ పాయింట్ అనమాట. ఓకే, అదేవిధంగా ఈ యొక్క రింగ్ కౌంటర్లో అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి సేమ్ క్లాక్ సిగ్నల్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, ఈ రింగ్ కౌంటర్లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టేట్స్ వాల్యూ అనేది నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్కి ఈక్వల్ అవుతుంది. ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఒక ఐడియా అనేది వస్తుంది. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసరికి 100 అనమాట. ఓకే, ఇవి వచ్చేసరికి క్లాక్ సిగ్నల్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి Q0 అవుట్పుట్స్, Q1 అవుట్పుట్స్, Q2 అవుట్పుట్స్ అండ్ Q3 అవుట్పుట్స్ అనమాట. ఓకే, సో ఇనీషియల్గా మనం ఇచ్చింది ఏంటి, ఏదైతే మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారో అదే అప్లై చేసాం అనమాట. 100 క్లాక్ సిగ్నల్ వచ్చేసరికి ఎంత ఇక్కడ 0. ఓకే, సో మనకి ఇనీషియల్గా మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో అదే ఇక్కడ మనం రాయడం జరిగింది. ఓకే, సో మనకి ఈ యొక్క రింగ్ కౌంటర్లో ఏం చెప్పాను, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో అది సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ కింద అప్లై అవుతుందని చెప్పాను కదా. సో అదే అవుతుంది ఇక్కడ. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ 1 అనేది ఎక్కడ షిఫ్ట్ అయింది, ఈ 0 అనేది ఎక్కడ షిఫ్ట్ అయింది, ఈ 0 అనేది ఎక్కడ షిఫ్ట్ అయింది. మీకు ఏం చెప్పాను, లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ కింద అప్లై అవుతుందని చెప్పాను కదా. ఆ 0 ఏదైతే ఉందో అది ఇక్కడ షిఫ్ట్ అనేది అవ్వడం జరిగింది. ఇన్ సిమిలర్ మేనర్ ఎక్కడ చూసుకుంటే E0 ఎక్కడ షిఫ్ట్ అయింది, E1 ఎక్కడ షిఫ్ట్ అయింది అండ్ E0 ఎక్కడ షిఫ్ట్ అయింది. ఈ లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ కింద అప్లై అయింది. ఓకే, నెక్స్ట్ E0 ఎక్కడ షిఫ్ట్ అయింది, E0 ఎక్కడ, E1 ఎక్కడ, E0 ఏదైతే ఉందో
ఇక్కడ. ఓకే, అలాగే థర్డ్ దాని దగ్గర చూసారు అనుకోండి, ఈ 0 ఎక్కడ షిఫ్ట్ అయింది, ఈ 0 ఎక్కడ, ఈ 0 ఎక్కడ, ఈ 1 అనేది ఎక్కడ. ఓకే, సో మనకి ఎన్ని స్టేట్స్ తర్వాత మనకి మళ్ళీ రిపీట్ అయింది, 4 స్టేట్స్ మనకు ఉన్నాయి. ఇక్కడ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి, 4, 1 0 0 0. ఓకే, మనకి ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక పాయింట్ చెప్పాను, నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ రింగ్ కౌంటర్ అని. ఇక్కడ ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి, 1 2 3 4. ఓకే, అదేవిధంగా ఎన్ని స్టేట్స్ అయ్యాయి మనకి, 1 2 3 4. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ వాల్యూ ఏదైతే ఉందో అది నెంబర్ ఆఫ్ స్టేట్స్కి ఈక్వల్ అయిందని చెప్పొచ్చు. ఇది ఈ రోజుకి సంబంధించి రింగ్ కౌంటర్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. రిమైనింగ్ టాపిక్స్ కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. స్టే ట్యూన్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.